హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్. ఆల్రెడీ మీకు thumbnail చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. సో వ్లాగ్ అయితే నేను ఇలా కార్లో స్టార్ట్ చేయాల్సి వచ్చింది బికాజ్ అనుకోకుండా షాపింగ్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఎక్కడికి వెళ్తున్నాను, ఏం షాపింగ్ చేస్తున్నాను అన్నది మీరు చూసేయండి. ఇది వచ్చేసి వెజ్ థాలి, పూరి, ఇదేంటిది వంకాయ కూరనా, వంకాయ ఆలు, కట్ మిర్చి, గోంగూర పచ్చడి, సమ్ స్వీట్, వంకాయ కూర. సో మాల్కి అయితే వచ్చేసాం. సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో మాల్కి అయితే రీచ్ అయిపోయాం. ఈరోజు వీకెండ్ కూడా కాదు, బట్ ఫుల్ జనాలు అయితే ఉన్నారు. క్రౌడ్ అయితే బాగానే ఉంది, మీకు కనిపిస్తున్నారా? క్రౌడ్ అయితే బాగానే ఉందన్నమాట. ఏం షాపింగ్ చేస్తామో ఏంటో. సో అలా మ్యాక్స్కి వచ్చాము. చూస్తున్నాం, ఏం నచ్చట్లేదు. అండ్ నాకైతే ఇది నచ్చింది, బట్ షార్ట్ అండ్ వన్ మోర్. ఇది బ్యాక్ కెమ్లో చూపిస్తా, ఇది నాకు నచ్చింది. అండ్ సైడ్స్ ఇలా వచ్చిందనమాట, చాలా బాగుంది. సో ఫైనల్గా మ్యాక్స్లో కూడా తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్తున్నాం. సక్సెస్ఫుల్గా మేమైతే మాల్లో ఏం షాపింగ్ చేయలేదు, విండో షాపింగ్ మాత్రమే అయింది. ఇప్పుడు ఇంకొక స్టోర్కి వెళ్తున్నాం, అక్కడన్నా కొంటామో లేదో చూడాలి. సో మాల్లో అయితే ఓన్లీ విండో షాపింగే అయింది. క్రౌడ్ అయితే బాగానే ఉంది, వీకెండ్ కాకపోయినా కూడా. సో ఇప్పుడు ఈ స్టోర్లో అన్నా కొంటామో లేదో చూడాలి. యా, అలా మాల్ నుంచి ఒక 2-3 స్టోర్స్ తిరిగిన తర్వాత మాకు ఫైనల్లీ ఇక్కడ ఒక స్టోర్ అండ్ ఇంకొక స్టోర్లో మాకు కావాల్సినవి దొరికిపోయినాయి. సో దాని తర్వాత ఈ షాపింగ్ వీడియోని ఇక్కడితో ఏం చేసేస్తున్నాను అనమాట. బికాస్ చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. మార్నింగ్ నుంచి మేము షాపింగ్ చేస్తూనే ఉన్నాం కదా. సో వ్లాగ్ ఎండ్ అవ్వదు, ఇది మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఈరోజు కార్తీక పౌర్ణమి, టెంపుల్కి వెళ్ళి దీపాలు వెలిగించుకొని మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ టిఫిన్కి ఇడ్లీ, చట్నీ అండ్ రెడ్ చట్నీ చేశారు. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా డేస్ తర్వాత టెంపుల్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. అరౌండ్ 5 o'clockకి వెళ్ళామన్నమాట. చాలా పీస్గా అనిపించింది, చాలా బాగుంది. టెంపుల్ వైబ్స్ నాకు చాలా నచ్చుతుంది అనమాట. చాలా పీస్ ఉంటుంది నాకు టెంపుల్కి వెళ్తే. సో అలా చాలా డేస్ తర్వాత ఈరోజు వెళ్ళాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ వెంటనే ఇడ్లీస్ చేశారు కాబట్టి టిఫిన్ కూడా మంచిగా తినేస్తున్నాం అన్నమాట. ఈరోజు మా లంచ్ రెసిపీస్ చూసేసేయండి. ఆలు డీప్ ఫ్రై చేశారన్నమాట మా మమ్మీ, అలాగే పెరుగు చట్నీ. ఈ రెసిపీ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది ఇదైతే. సో అలా లంచ్ చేసి మేమైతే బయటకు వచ్చాము, కొంచెం పని ఉందనేసి. సో అలా మాకు మిడిల్ ఆఫ్ ది డ్రైవ్లో మాకు దీపోత్సవం ఈవెంట్ కనిపించింది. సో ఈవెంట్కి అయితే కుదరలేదు వెళ్దాం అనుకుంటే.
సో, ఎలాగో వెళ్ళలేదు కదా! డ్రైవింగ్‌లోనే మాకు ఇది కనిపించింది కాబట్టి కొన్ని వీడియోస్ అండ్ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. చాలా కలర్‌ఫుల్‌గా అనిపించింది. సో, యాక్చువల్లీ మనం దగ్గరికి వెళ్తే అంటే ఫుల్ క్రౌడ్ మీరు చూస్తున్నారు కదా! చాలామంది ఉన్నారు. సో, దగ్గరికంటే మాకు ఇలా వ్యూనే బా నచ్చింది. సో, నెక్స్ట్ డే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. యూజువల్లీ మేము పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి అరౌండ్ 6 ఆర్ 7:00కి వెళ్తాం. బట్ షూట్ చేస్తున్న రోజైతే నేను అరౌండ్ 9:00కి అలా వెళ్ళాము. వీకెండ్ అందులోనూ చాలామంది ఉన్నారు. బట్ దర్శనం అయితే చాలా బా జరిగింది నాకు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బికాజ్ అరౌండ్ 9 అయిపోయింది. ఫుల్ క్రౌడ్ ఉంటుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ మంచిగా దర్శనం అయితే అయిందనమాట. సో, అలా అక్కడి నుంచి బయలుదేరి నేనైతే నా ఫేవరెట్ ప్లేస్‌కి వెళ్తున్నా. ఐకియాకి వచ్చాను. సో, ఇంకా స్టోర్ ఓపెన్ అవ్వలేదన్నమాట. వెయిట్ చేస్తున్నాను. చాలా ఎర్లీగా వచ్చానమాట. టైం అరౌండ్ 11 అవుతుంది. ఇంకా స్టోర్ ఓపెన్ చేయలేదు. వెయిటింగ్ ఫర్ స్టోర్ ఓపెన్. ఇంకా స్టోర్ ఓపెన్ చేయలేదని చెప్పి నేనేం చేశాను, ఇంకా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసుకున్నానమాట అక్కడ. యాక్చువల్లీ నాకు ఈ మిర్రర్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకేం చేస్తాం, అలా కొన్ని వీడియోస్ తీసుకుంటూ ఉన్నానమాట వెయిట్ చేస్తూ. అండ్ ఎంట్రన్స్లోనే మనకి క్రిస్మస్ వైబ్స్ అయితే తీసుకొచ్చేసారు వీళ్ళు. మంచిగా డెకరేట్ చేశారనమాట స్టార్స్తోని, అలాగే క్రిస్మస్ ట్రీస్తోని. చాలా బాగుంది నాకు ఇక్కడ నుంచి వ్యూ. అందుకే ఒక క్లిప్పింగ్ తీశాను. 11 అయిపోతుంది. యాక్చువల్లీ 11:05 అయింది. సో, స్టోర్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకో 5 minutes అన్నారు. సో, దానికోసమే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో, ఇంకా ఖాళీగా కూర్చోలేము కదా, ఏం చేస్తామని చెప్పేసి వీడియోస్ తీసుకుంటున్నారు. ఇందాక మీకు చెప్పాను కదా క్రిస్మస్ వైబ్స్ తీసుకొచ్చేసారని. సో, ఇలా డెకరేట్ చేశారనమాట ఎంట్రన్స్లోనే ఫస్ట్ ఫ్లోర్లో. చాలా బాగా అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా ఫుల్గా క్రిస్మస్ ట్రీస్ పెట్టేశారు కలెక్షన్. అలాగే ఫుల్ లైటింగ్స్తో డెకరేట్ చేశారు. యాక్చువల్లీ క్రిస్మస్ ట్రీస్ కూడా చాలా బాగున్నాయి. డెకరేట్ చేసి సేల్ చేస్తున్నారు. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐకియాకి వెళ్ళిన వాళ్ళు తీసుకోండి. అండ్ నాకు ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగా నచ్చింది. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. సో, అలా నేనైతే ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాను అనమాట. అరౌండ్ 11-10 కల్లా మమ్మల్ని లోపలికి పంపించారు. సో, అలా కొంచెం షాపింగ్ చేసుకొని ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. సో, అరౌండ్ 12:30 అయినట్టుంది. సో, ఇంకా ఫుల్ ఆకలేస్తుంది నాకైతే. టెంపుల్కి కొంచెం లైట్గా టిఫిన్ వెళ్ళాము. సో, అలా ఇంకా లంచ్ టైం అయిపోతుంది కదా, ఫుల్ ఆకలేస్తే ఇంకా ఐకియాకి వెళ్తే నేను వెజ్జెస్, క్రోజాన్స్ ఇవన్నీ కామన్ అనమాట. సో, ఇంకా అవన్నీ మంచిగా తీసుకొని నా లంచ్ అయితే ఇలా నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో, ఐకియాలో హెర్బల్ రైస్ అని కొత్తగా ఓపెన్ చేశారంట. సో, ఆ రైస్ అయితే చాలా టేస్టీ ఉండింది. కాకపోతే కొంచెం స్పైస్ లవర్స్కి అది నచ్చకపోవచ్చు. బికాజ్ స్పైస్ లెవెల్స్ అయితే చాలా లో ఉన్నాయి. బట్ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయచ్చు. అండ్ ఐకియాలో మనకి ఇప్పుడు ఇయర్ ఎండ్ సేల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటే వెంటనే వెళ్ళిపోండి గాయస్. అండ్ మనకి తర్వాత క్రిస్మస్ సేల్స్ కూడా ఉంటాయి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఐకియా లవర్స్ ఎవరైనా ఉంటే వెళ్ళండి. సో, నేను ఆ ఇయర్ ఎండ్ సేల్స్ కోసమే వెళ్ళాను అనమాట. సో, ఆఫర్స్ అయితే బాగానే ఉన్నాయి. కాకపోతే మీరు కొంచెం సర్చ్ చేసి తీసుకోవాలి. బికాజ్ ఆఫర్ ఐటమ్స్ అండ్ రెగ్యులర్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గరే ఉండవు. సో, మీరు చూసుకొని తీసుకోవచ్చు అనమాట. సో, అలా మా లంచ్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 30 minutes స్పెండ్ చేసాము. బికాజ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. టెంపుల్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఐకియాకి వచ్చేసాం కదా. సో, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఒక్కొక్క సెక్షన్ చూసుకుంటూ వచ్చాము స్టోర్కి స్కిప్ చేయకుండా. సో, ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చేసాయి అనమాట. సో, కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనేసి ఇక్కడ చిన్నగా తింటున్నాం అనమాట మా లంచ్ అయితే. సో, వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే హెర్బల్ రైస్ ట్రై చేయండి. అలాగే బిర్యానీ కూడా ఉంది, వెజ్ బిర్యానీ. మీరు తినాలనుకుంటే ట్రై చేయండి, బాగానే ఉంది. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ రేంజెసే ఉన్నాయి. నాకు గుర్తున్నంత వరకు హెర్బల్ రైస్ వచ్చేసి 150 అండ్ బిర్యానీ వచ్చేసి 180. సో, అలా షాపింగ్ అయితే చేసేసాను. సో, ఈ బ్యాగే తీసుకున్నాను, ఎక్కువ ఏం కొనుక్కోలేదన్నమాట. అలా ఇంకా మార్కెట్ హాల్కి వచ్చేసి
బిల్లింగ్ అయితే చేసేస్తున్నాను. యాక్చువల్ మార్కెట్ హాల్లో ఒక ఐటెం కావాలి, సర్చ్ చేస్తున్నాను కానీ నాకు అది దొరకలేదు. సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే అక్కడి నుంచి ఇంకా బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ ఐకేలో నాకు ఇంకా బాగా అనిపించేది ఏంటంటే సెల్ఫ్ బిల్లింగ్. సో క్యూ పెట్టుకొని బిల్ చేయించుకోకుండా అలా సెల్ఫ్ బిల్లింగ్ చేసేసుకోవచ్చు. సో ఈవినింగ్ డిన్నర్కి అయితే మేము ఒక ప్లేస్కి వచ్చాము. అండ్ ఇక్కడ నాకు షంఘై రోల్స్ చాలా బాగా అనిపించింది. అనుకోకుండా వచ్చాము డిన్నర్కి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఉప్పల్లో ఉందన్నమాట. ఫుడ్ అమేజింగ్. 4.5 ఇచ్చేస్తాను ఈ స్టోర్కి అయితే నేను. అండ్ ఇక్కడ వెజ్ పులావ్, కుండ పులావ్ ఉంది గాయస్, అమేజింగ్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయచ్చు. నాకైతే ఫుడ్ ఇక్కడ చాలా బాగా నచ్చింది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. సో అలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్, మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. బై బై.